బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హే హాయ్ హలో గాయ్స్, అందరూ బాగున్నారు అనుకున్నాను. అందరూ బాగుండాలి కూడా. సో ఈ వీడియోలో మనం ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి ఏ స్కిల్స్ కావాలి, సో మొదలు పెట్టాలంటే ఏం నేర్చుకోవాలి, అండ్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే వాళ్ళు ఏం ఇంప్రూవ్ చేయాలి అనేది ఆ కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఓకే, స్టార్ట్ ద వీడియో. యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే పెద్దగా స్కిల్స్ ఏం అవసరం లేదండి, కాకపోతే బేసిక్ స్కిల్స్ అవసరం. సో ఈ బేసిక్ స్కిల్స్ వల్ల మన యూట్యూబ్ జర్నీ అనేది ఈజీగా అయిపోతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి అంటే టాపిక్, అంటే ఏ టాపిక్ మీద వీడియో చేయాలనుకుంటున్నారు. సో ఫస్ట్ దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ అయినా కావచ్చు, న్యూస్ గురించి అయినా కావచ్చు, లేకపోతే కుకింగ్ గురించి అయినా కావచ్చు, టెక్ గురించి అయినా కానీ ఏదైనా ఒక టాపిక్ మాత్రం మీరు సెలెక్ట్ చేయాలి. సెకండ్ వచ్చేసి బేసిక్ మొబైల్ హ్యాండ్లింగ్ రావాలి. ఎలా అంటే ఫోన్ కెమెరా హ్యాండిల్ చేయడం రావాలి. నెక్స్ట్ వచ్చేసి మన లైటింగ్ కానీ అండ్ సౌండ్ సిస్టమ్, అంటే మైక్ ఎక్కడ పెట్టుకోవాలి అండ్ మన వీడియోకి లైటింగ్ ఎక్కడ ఉండాలి, సో ఇలాంటివి అనేది మనం చూసుకోవాలి. థర్డ్ వచ్చేసి బేసిక్ కమ్యూనికేషన్ అనేది ఉండాలండి, అంటే మనం క్లియర్గా మాట్లాడాలి. సో మనం క్లియర్గా మాట్లాడడం వల్ల ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలి. మనం చెప్పే దాంట్లో ఆడియన్స్ని, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఆడియన్స్ ఎంగేజ్ అయిపోవాలి. సో అలాగా టాపిక్ని చూస్ చేసుకుని అలా. ఫోర్త్ వన్ వచ్చేసి బేసిక్ ఎడిటింగ్ నాలెడ్జ్ ఉండాలండి, అంటే ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ ట్రిమ్ చేయడం కానీ అండ్ దాన్ని ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయడం అన్నా కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా మ్యూజిక్ యాడ్ చేయాలన్నా కానీ బేసిక్ ఉంటే సరిపోతుంది. ప్రో లెవెల్ కాకుండా బేసిక్ లెవెల్ ఉంటే మనం స్టార్ట్ చేయడం ఈజీగా. ఫిఫ్త్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి, కన్సిస్టెన్సీ మైండ్ సెట్ ఉండాలి. ఎలా అంటే రెగ్యులర్గా మనం అప్లోడ్ చేస్తూ ఉండాలి. అంటే ఫస్ట్ డే అప్లోడ్ చేసాం కదా 10 వ్యూసే వచ్చాయి ఇంకేం చేస్తాం, అలా కాకుండా మనం కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేస్తూ ఉండాలండి. ఇలాంటివన్నీ ఈ 5 పాయింట్స్ ఉంటే మాత్రం మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేయచ్చు. ఇప్పటి వరకు డిస్కస్ చేసిందంతా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే మనం డిస్కస్ చేసామో. ఇప్పుడు వచ్చేసి ఎవరైతే ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో వాళ్ళకి డెవలప్ చేసుకోవాల్సిన స్కిల్స్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి కంటెంట్ రీసెర్చ్ చేసుకోవాలండి. అంటే ఎలాగంటే ఇప్పుడు ఏదైనా ట్రెండింగ్ న్యూస్, ఏదైనా మూవీస్ గురించి కానీ ఏ మూవీ ఏ డైరెక్టర్ ఏ హీరోతో చేస్తున్నాడు, ఇలాంటివి ట్రెండింగ్ టాపిక్స్ తీసుకొని అలాంటి వీడియోలు అప్లోడ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్ ఎలాంటి టాపిక్స్ మీద ఇంట్రెస్ట్గా ఉన్నారు, సో అలాంటి టాపిక్స్. థర్డ్ వన్ వచ్చేసి అడ్వాన్స్ ఎడిటింగ్ స్కిల్స్ రావాలంటే, ఎలా అంటే ఎఫెక్ట్స్ యాడ్ చేయడం కానీ అండ్ థంబ్నెయిల్స్ డిజైన్ చేసుకోవడం కానీ అండ్ టెక్స్ట్ యానిమేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ నేర్చుకోవాలి, ఇంప్రూవ్. ఫోర్త్ వన్ వచ్చేసి SEO నాలెడ్జ్ అండి. SEO అంటే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజర్. అంటే ఏంటంటే ఎలాంటి టైటిల్స్ పెట్టాలి, ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలి, ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేయాలి, ఎవరిని ట్యాగ్ చేయాలి, ఎలాంటి వీడియోస్ని ట్యాగ్ చేయాలి. సో ఇవి ఉండడం వల్ల మన వీడియో ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఏదైనా కంటెంట్ మన వీడియో అనేది వాళ్ళకి సజెషన్గా వెళ్తుంది. సో మనకు అప్పుడు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫిఫ్త్ వచ్చేసి అనాలిస్టిక్ అండర్స్టాండింగ్, అంటే ఎప్పుడు మన వ్యూవర్స్ వస్తున్నారు, ఏ టైమింగ్స్ అండ్ వాచ్ టైం ఎంత అండ్ ఆడియో ఇంటెన్షన్, అంటే ఎంతసేపు మన వీడియో చూస్తున్నారు, ఎలాంటి వీడియో ఎంతసేపు చూస్తున్నారు, ఇవన్నీ మనం అనలైజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి వీడియో అప్లోడ్ చేయడం అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ 5 పాయింట్స్ మీరు ఇంప్రూవ్ చేసుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఏంటంటే మన స్కిల్స్ కంటే మన మైండ్ సెట్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి అందరూ నెగిటివ్ కమెంట్స్ పెడతారండి మీరు వీడియో చేసినప్పుడు, అది నార్మల్ కామన్. దాన్ని ఫస్ట్ మీరు ఇగ్నోర్ చేసేయండి. వాళ్ళు ఏదో అంటూనే ఉంటారు, మీరు మాత్రం దాన్ని ఇగ్నోర్ చేసేయండి. మీరు ఫోకస్ అంతా కొత్తగా నేర్చుకోవడం, ఈ వీడియోని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. థర్డ్ వచ్చేసి మీరు చాలా పేషెన్స్ ఉండాలండి. లాంగ్ టర్మ్ ఒక్క మంత్లోనే సక్సెస్ రాదు. సక్సెస్ రావాలంటే మీరు లాంగ్ టర్మ్ మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు మీరు కష్టపడండి, అప్పుడు మీకు ఈజీగా మీ గోల్ రీచ్ అయిపోతారు. పాయింట్ వచ్చేసి కంపేర్ చేసుకోవద్దండి. వాడు మనకంటే బాగా ఎడిటింగ్ చేశాడు, ఇలాంటి కంపేర్ చేసుకోవద్దు. మనం కంపేరింగ్ అనేదే వద్దు మనకి. మనం చేసిన వీడియోని మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత ఎడిటింగ్ స్కిల్స్ ఉన్నాయో అని మీరు బేసిక్గా అయి పెడితే చాలు. వాళ్ళు బాగా చేశారు కదా, ఇలాంటి మాత్రం మీరు మైండ్ నుంచి తీసేయండి. నేను ఇచ్చే లాస్ట్ కంక్లూజన్ ఏంటంటే ప్రాక్టీస్ కన్సిస్టెన్సీ ఈక్వల్ టు సక్సెస్.
ఇప్పటివరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి యూట్యూబ్ టిప్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కమెంట్లో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.